ఈ వాక్యం అనేటప్పుడు పరీక్షించుకోవాలి. దేవునికి అసహ్యమైనవి 6 ఉన్నాయంట, 7 అయితే ఏంటంట చదవండి దయచేసి. 6 అసహ్యము, 7 ఆయనకు హేయములు. 7 హేయమంట. ఈరోజు మనం పరీక్షించుకుంటే ఈ వాక్యం నుండి మనం చూసుకోదామండి. ఈ 6 దేవునికి అసహ్యమైంది ఏంటో. మొదటిది ఏంటి చూడండి, లస్ట్. మొదటిది ఏంటంట, ఇచ్చా. దేవుని వాక్యంలో చూసినప్పుడు రెండోది చూస్తే తిండిపోతుతనం. తింటాం పాపం కాదు, తిండిపోతుతనం పాపం. తిండిపోతుతనం అంటే ఏంటి? అన్కంట్రోలబుల్ డిజైర్ ఓవర్ సంథింగ్ దట్ యు కీప్ డూయింగ్ ఓవర్ అండ్ ఓవర్ టు ఫిల్ యువర్ సెల్ఫ్. మూడోది ఏంటంటే గ్రీడీ, అతి ఆశ, దురాశ. ఇది ఏంటంటే ఎవరు ఏది మంచిగా వీళ్ళు తట్టుకోలేరంట. ఇది ఎప్పుడు చూసినా వారికి ఇంకా కావాలి. దేవుడు ఇచ్చిన దాంట్లో ఎప్పుడు తృప్తి ఉండదంట. నాలుగోది చూస్తే సోమర్తనం. ఈరోజు ఎంతోమంది సోమవారులు ఉన్నారు. ఆత్మలో సోమవారు, శరీరీతిగా సోమవారు. ప్రార్థన చేయాలంట సోమర్తనం. ఉదయకాలమే లేచి ఆ 4వ జామున ప్రార్థన చేయాలంటే నిద్రపోవాలిగా సోమరుడు. దేవుడేమో ఏదో చేసేయాలని ఆశపడతామో, మనమేమో సోమరవాళ్ళుగా ఉంటాం. సోమర్తనం దేవుడికి అసహ్యం అండి. ఇక్కడ తెలియజేయబడుతుంది 6 విషయాలు యెహోవాకి అసహ్యము, దేవుడు అసహించుకున్నది. దేవుని వాక్యం చూసినప్పుడు ఎక్కడ సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం చదువుదామా. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునికి ఏమీ దొరకదు. వాడి ప్రాణానికి ఏది దొరకదంట. సోమరాళ్ళు డ్రీమ్ మాత్రం బాగుంటాయంట. శ్రద్ధ కలిగిన వారు ప్రాణము పుష్టిగా ఉండును. కష్టపడేవాడికి ఏమైనా ఉంటుంది, ప్రయాసపడేవాడికి ఏదైనా ఉంటుంది. సోమరోడు ఎప్పుడు ఫ్రీ అన్న మాట ఫేవరెట్ వర్డ్ అంట. ఓరకే ఇస్తావా, ఓరకే వస్తుందా? ఈరోజు కొంతమంది సోమరులు ఎలా తయారనంటే, వారు సోమరతనానికి అన్నీ ఉచితంగా కోరుకుంటా ఉంటారు. ఈరోజు అవసరమైతే కొన్నిసార్లు మాలలు నిర్వహిస్తూ ఉంటారు కొంతమంది. మాకు ఏమీ లేదండి, మాకు ఎవరు లేరండి. వాళ్ళు చూస్తాను ఘనంగా ఉంటారు. ఏమి లేదు, ఎవరు లేరు. ఏం చేస్తున్నావు? ఏమి చేయట్లేదు. ఏమి చేయకుండా, ఏది లేకుండా నా దగ్గరకు వచ్చావు దేనికి? మీరు ఏదైనా డబ్బులు ఇస్తే అంటాను, ఉద్యోగం ఇప్పిస్తాను చేస్తావంట. కనబడరు మరలా. నువ్వు అంటారు నా ముందు కనబడరు. స్థిరత్వం లేని వాడు, ఓరకి ఇంకోళ్ళు దోచుకోదాం అనుకునేవాడు, కష్టపడని వాడిని దేవుడు ఎప్పుడు దీవించడండి. ఏం విత్తుతావో అది కోస్తావు. నువ్వు ఏం విత్తకపోతావు, ఐడిల్నెస్ అనేది విత్తుతున్నావు. జాగ్రత్త. కాలం అయిపోతుంది, సమయం అయిపోతుంది, టైం అయిపోతుంది. చేయాలి. నాకు జీవితంలో నేను అనుకునేది ఒకటే, దేవుడు 70 లేకపోతే 80 సంవత్సరాలు మనుషుడికి టైమర్ పెట్టాడు. అయిపోతుంది నీ టైం. ఏం చేస్తున్నావు నీ జీవితంలో లెక్క చెప్పాలి. దేవుడికి అసహ్యమైంది మనలో ఉందా? సోమరు వాడంతా దేవుడికి అసహ్యమంట. ఏంటది? దేవుడు మీ జీవితంలో ఇచ్చిన తలాంతులు, వరములు, అవకాశము, కృప నీ జీవితంలో ఇచ్చి నువ్వు సోమరతనంలో వాటిని బాడీ చేస్తావు. దేవుడు నిన్ను చూసి అసహించుకుంటున్నాడా? సమయం ఉన్నప్పుడు పని చేయాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. వెలుగు ఉన్నప్పుడే పని చేయాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. చీకటి వస్తుంది, ఎవడ పని చేయలేదని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం చూసినప్పుడు ప్రసంగి 9:10 వచనం చదువుతామండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చేయము. కంటిన్యూ. నువ్వు పోవు పాతాళమునందు అక్కడ పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. అక్కడ వెళ్ళి ఏం చేయలేవు, ఏమీ లేదు సంపాదించుకుంటానికి. నీకు ఏది చేతికి వస్తుందో శక్తి లోపం లేకుండా చెయ్యి. ఈరోజు సోమరుడు ఎప్పుడేమంటాడంట, రోడ్ల పులి ఉందంటాడంట. ఈరోజు ఎంతోమంది సోమరతనంతో సాకులే చెప్పుకుంటున్నారు, కానీ దేవుడు వారి ముందు తెచ్చిపెట్టిన అవకాశాన్ని చూడట్లే, దేవుడు వారి ముందు పెట్టిన తరుణాలను చూడట్లే, దేవుడు వారి ముందు సిద్ధపరిచిన కార్యాలను చూడట్లేదు. ఈరోజు ప్రభువు నామమున వేడుకుంటున్నాను, దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతాం, దేవునికి అసహ్యులుగా మనం బ్రతకక్కర్లే. దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ 5వది కొంచెం వేగంగా వెళ్తున్నాను. 5వది చూసినప్పుడు కీర్తనలు 37:8 చూస్తే
కోపము. అదే సామెతల్లో రాయబడేది, కోపిష్ఠులు అంటే దేవునికి అసహ్యం అంట. ఈ కోపం అనేటప్పుడు చాలామంది అనుకుంటారు క్రైస్తవులు కోపపడకూడదు. ఎంతమంది క్రైస్తవులు కోపపడచ్చు అంటారో చేతులు ఎత్తండి. ఎంతమంది క్రైస్తవులు కోపపడకూడదు అంటారో చేతులు ఎత్తండి. అంటే మిగతా వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు అన్నది క్లియర్గా అర్థమైంది. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, కోపపడుడి కానీ పాపము చెయ్యొద్దు. చూసే, మనలో కోపం అనేది ఒక ఎక్స్ప్రెషన్ అండి. మనలో కోపం అనేది ఒక సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్. కోపం అనేది సెల్ఫ్ డిఫెన్స్. ఇందుకొరకు ఒక వ్యక్తి కోపపడినప్పుడంట తన హార్ట్ రేట్ పెరిగిపోతుందంట. ఒక మనిషి కోపపడకపోతే మాత్రం మనుషుడు తనని అఫెండ్ చేస్తాం ఎప్పుడూ ఆగరంట. ఉదాహరణకి ఇక్కడ ఎవరైనా వచ్చి నన్ను తడతా ఉన్నారు అనుకో, నేను రాస్తా ఉన్నా, తడతా ఉన్నారు, రాసిందంతా పోతా ఉంది, ప్లీజ్ తట్టుకో అంటున్నా, మళ్ళా రాస్తా ఉన్నా, మళ్ళా తడతా ఉన్నారు, ప్లీజ్ తట్టుకో అంటున్నా, మళ్ళీ రాస్తా ఉంటా, మళ్ళీ తడతా ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి అన్నాను అనుకో, ఏమవుతుంది? నేను కోపపడ్డాను కాబట్టి ఆ వ్యక్తి ఏమవుతున్నాడు? భయపడుతున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు. ఇట్ ఈస్ అ డిఫెన్స్ సిస్టమ్. స్టాప్ అఫెండింగ్ మీ, స్టాప్ డిస్టర్బింగ్ మీ. కానీ ఆ వ్యక్తిని కసిరినంత మాత్రాన, తిట్టినంత మాత్రాన హృదయంలో నేను కపటం పెట్టుకున్నాను, నన్ను తడతాడు, నన్ను తడతాడు, నన్ను తట్టినది పాడు చేస్తాడు అని పెట్టుకుంటాం. దట్ ఈస్ అ ర్యాత్. అదే ఇక్కడ తెలియజేస్తుంది. కానీ వెన్ యూ సే, నేను తప్పుగా తీసుకొద్దు అన్నది, నాకు ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది నువ్వు చేసేది, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. దట్ ఈస్ ఆల్ ద లిమిట్ ఆఫ్ అన్ యాంగర్. కానీ అది వదిలి ర్యాత్ పెట్టుకున్నావా, దేవుడికి అసహ్యం అంట. పగపట్టేవాడు దేవునికి అసహ్యం అంట. కొంతమందికి అన్కంట్రోలబుల్ యాంగర్ అంటే, కొంతమందికి కోపం అదుపులో ఉంటుందంట అండి. కొంతమందికి కోపం ఆ థ్రెషోల్డ్ పాయింట్ దాటారనుకో, చెయ్యి ఆగదంట, కాలు ఆగదంట, నోరు ఆగదంట, ఇంక అంతే దబా దిబా దబా దిబా అని వెళ్ళిపోతారు. దెయ్యం పట్టింది రైడికి అన్నట్టు ఉంటుందంట. ఎప్పుడన్నా మిమ్మల్ని చూసి ఎవరన్నా అట్లా అన్నారా? అది దేవుడికి అసహ్యమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎక్కడ? కీర్తనలో 37:8 చదువుదామండి. కోపము మానుము, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, వ్యసన పడుకుము, అది కీడుకే కారణము, అది కీడుకే కారణము. ఈరోజు చాలా మంది కోపములు, ఉద్రేకములతో చేసే పాపములు బట్టి వారి జీవితంలో ఎంతో నష్టపోతున్నారు. కోపం అనేది ఒక మనిషిని చాలా, తనలో ఉన్న శక్తి అంతా బయటకు వచ్చేలాగా చేస్తుంది. తన టెంపరేచర్ అధికమవుతాం కాబట్టి తన బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. అది చాలాసార్లు ఆ మనిషికి కీడు, ఆపోనెంట్కి కీడును ఉద్దేశిస్తూ ఆ మనిషిని నాశనం చేయాలని చూస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఇంకోటి గురించి నువ్వు నాశనాన్ని కోరుతున్నావా, నువ్వంటే నాకు అసహ్యం. ఇంకోటి నువ్వు కీడు చేస్తున్నావా, నువ్వంటే నాకు అసహ్యం. ప్రేమించమని నీకు ఆజ్ఞ ఇచ్చాను, నాశనం చేస్తానికి కాదు. అట్లా చేసేవాడు అపవాది సంబంధి, అపవాది సొత్తు అవుతాడు, కానీ నా సొత్తు కాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, కోపం అనేది దేవునికి అసహ్యమైనది. కోపిస్తే దేవుని ద్వారా వాడబడటానికి అవకాశం లేదు. ఆ రోజు చూసినప్పుడు అండి, ఎన్వి, అసూయ పడతాం. శరీర క్రియలు చూసినప్పుడు అసూయ పడతాం. ఈ అసూయ పరులు ఎప్పుడు ఎలా ఉంటారంటే, సెల్ఫ్ పిటీ కలిగి ఉంటారంట. సూయ పడతాం. వాట్ ఇస్ దట్ థింగ్? సూయ పరితాపం. నాకేమీ లేదు, నాకేమీ లేదు. వాళ్ళకి ఎన్నవ్వండి, నాకేమీ లేదు. వాళ్ళకి ఎంత సాయం చేయండి, నాకు ఎవరు ఏం చేయలేదు. ఎప్పుడైనా విన్నారా ఈ డైలాగ్లో? లేకపోతే మీ నోట్లోనే ఉందా ఈ మాట? వీరు ఇంకా మించితే ఏమంటే, నీకే నీకే అంటారంట. నీకే ఆయనకి దేవుడు సాయం చేశాడు, నీకు చేయడా? మరి నీకేం జబ్బు వచ్చింది? ప్రార్థన చేయి, దేవుడు సరిగ్గా బ్రతుకు. దేవుణ్ణి అడిగితే దేవుడు ధారాళంగా ఇస్తాడు కదా. దేవుడు మాకు తెలియజేస్తుంది, మీకు జ్ఞానం కొద్దిగుంటే దేవుణ్ణి అడగండి, దేవుడు ఎలాగిస్తాడు? ధారాళంగా ఇస్తాడు. యేసుప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మను కోరండి, మీరు అడిగితే తండ్రి ధారాళంగా ఇస్తాడు. దేవుడు మాకు చూస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును. కానీ ఆ గ్రీక్లో ఆ మాట చూసినప్పుడు నాట్ జస్ట్ ఆస్క్, నాట్ జస్ట్ నాక్, నాట్ జస్ట్ సీక్, ఇట్ ఈస్ రిపీటెడ్.
అంటే అడుగుతూ ఉండండి, వెతుకుతూ ఉండండి, తడుతూ ఉండండి. నీలో పట్టుదల ఉందా లేదా అని దేవుడు పరీక్షిస్తాడండి. నీవు మనుషుల వైపు దృష్టి పెట్టి దేవుడు సహాయం చేయాలంటే అయ్యేది కాదు. నువ్వు మనుషుల వైపు దృష్టి పెట్టిన ప్రతిసారి దేవుడు నీకు ఇవ్వదలిచి కూడా ఆపెడతాడు. ఏం చేస్తావు చూద్దాం. నువ్వు మనుషుల వైపు దృష్టి పెట్టిన ప్రతిసారి దేవుడు చూస్తాడు. ఆహా, పక్కన చూస్తున్నావా, నేను కాకడా అట్టు చూస్తావా. దేవుడికి రోషం కలిగిస్తుంది. జాగ్రత్త. ఒక మాట ఇక్కడ మీ అందరికీ తెలిసి ఉంటుంది, నా జీవితంలో నేను అనుభవించిన కూడా చెప్తా. మనుషుల పైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావా, లిటరల్గా ఫెయిల్యూర్ చూస్తావు లైఫ్లో. మనుషుల పైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావా, జీవితంలో కృంగిపోతావు. ఇది సత్యం. మనుషుల పైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కడు డిస్కరేజ్మెంట్లో బ్రతుకుతాడు. కానీ దేవుని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకో, ఎప్పుడు డిస్కరేజ్మెంట్ ఉండదు. ఆయన ఇన్ఫ్యాక్ట్ సర్ప్రైజ్ చేస్తాడు. నువ్వు అడిగి ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యంలో జరిగించే దేవుడు ఉన్నాడు. నమ్మేవారు బిగ్గరగా చెప్తామా? సామెతలు 14:30 ఒకసారి వేగంగా చదువుతామండి. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఈ మత్సరం అన్న మాటే సేమ్. అసూయ పడతాం, మత్సరము, ఎన్వి, ఎముకలకి కుళ్ళు అంట. ఏ హార్ట్ అట్ పీస్ గివ్స్ లైఫ్ టు ద బాడీ. సమాధానం కలిగిన హృదయము దేహానికి ఏమిస్తుందంట? ఆరోగ్యాన్ని ఇస్తుందంట, జీవాన్ని ఇస్తుందంట. కానీ మత్సరము, దట్ ఈస్ ఎన్వి, ఎముకలకి కుళ్ళు. అందుకని కొంతమంది చూడండి, ఈ కుళ్ళు పోతులు కుళ్ళు పడతారంట. ఇతరులను చూసి కుళ్ళుకునేవాడు కుళ్ళుకొని చేస్తాడంట. ఎందుకంటే వాడి జీవితమే కుళ్ళుతో నింపబడింది. ఎన్వి, ఎంత దేవుడు చేసినా దేవుడికి స్తుతి లేదు. దేవుడు ఇతరులకు జరిగించిన దాన్ని బట్టి దేవుడికి స్తుతి లేదు. దేవుడు నీ జీవితంలో అనుగ్రహించిన దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు లేవు. ఎప్పుడు నాకు 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 నాకు. అందుకని కొంతమంది చూడండి, ఇతరులు మంచి బట్టలు వేసుకుంటే తట్టుకోలేరు, మంచి ఇల్లు తీసుకుంటే తట్టుకోలేరు, మంచిగా బ్రతుకుతో తట్టుకోలేరు. అవసరమైతే మాటలు వేసే వాళ్ళని చంపేయాలని, నిరుత్సాహపరచాలి. ఒకడు సంతోషంగా ఉన్నా కూడా తట్టుకోలేడంట. వాడు మనసుని పాడు చేసి వాడు ఏడ్చేలా చేయాలంట. జాగ్రత్త. దేవునికి అలాంటి వారు అసహ్యులు. చివరి 7వది ఏంటి తెలుసా? 7th one, 6 అసహ్యము, 7వది చూస్తే నాశనం. దేవునికి అంటాడు నాశనం చేస్తాడు అలాంటి వాడిని అంటాడట. ఇట్స్ అన్ అబామినేషన్ అన్న మాట ఇంగ్లీష్లో చూస్తాం. ఈ 7వ రకమైన మనుషులు దేవుడు ఏం చేస్తాడంట? తొక్కి పడేస్తాడంట. ఏమాత్రం ఓర్చాడంట. ఎవరది 7వ రకం చెప్పండి తెలిసిన వాళ్ళు? గర్విష్ఠులు. ఒక తల్లి మాత్రం చెప్పారు, గర్విష్ఠులు. గర్విష్ఠులు అంటే దేవునికి అసహ్యం. గర్వం అంటే దేవునికి పడదంట. గర్విష్ఠులను దేవుడు దూరంగా పెడతాడంట. గర్విష్ఠులను అణగదొక్కుతాడంట. అపవాది ఎందుకు పడ్డాడు? లూసిఫర్ పరలోకం నుండి ఎందుకు పడ్డాడు? ఎందుకు పడ్డాడు? పరలోకంలో యుద్ధం ఎందుకు పోరాడాడు? దేవుడు వాడిని, వాడి అనుచరులను ఎందుకు త్రోసివేశాడు? వాడు కోరింది ఏంటి? వాడిలో గర్వం. ఒకసారి యెషయా గ్రంథము 14:12. తేజో నక్షత్రమా, ఓ తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, నీ వెట్లు ఆకాశము నుండి పడితివో. జనములను పడగొట్టిన నీవు, జనముల్ని పడగొట్టిన నీవు, నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునికి ఎక్కిపోదెను. ఆగండి. వాడి దేవుడు అంటాడు, నువ్వు ఎట్లా పడ్డావు చూడు. పెద్దంత సీన్లు ఉన్నవాడి నేల మట్టికి ఎట్లా పడ్డావు చూడు. ఘనమైన స్థానంలో ఉన్నావు అప్పటికి నువ్వు. దేవుని మహిమను ముందు, ఆ దేవుడు మహిమ కొండ పైన దేవుడు ఉంటే ఆ ముందు నిలబడిన నీవు కింద నువ్వు నేలకు పడ్డావు, మట్టికి పడ్డావు. కారణం ఏంటంటే నీలో గర్వం కనబడింది. ఆ గర్వం ఎట్లా? నువ్వు మనసులో అనుకున్నావంటే ఏమని చూడండి, నువ్వు మనసులో అనుకుంటూ వచ్చావు ఏమని? నేను ఆకాశం పైకి వెళ్తాను, దేవుని నక్షత్రములకు పైగా, దేవుని నక్షత్రములకి పైగా నా సింహాసనమును హెచ్చింతును, నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద, ఉత్తర అన్నదప్పుడు అగైన్ నార్త్ ఇస్ ఆల్వేస్ అప్, పైకి.
పైకి నేను కూర్చుందును. నా సింహాసనాన్ని వేసి కూర్చుంటాను. అక్కడ దేవుడు ఉన్నాడు అంటే దేవుడితో పాటు నేను సమానంగా కూర్చుంటాను. దేవుని పక్కన నేను కూర్చుంటాను. దేవుడికి నేను ఈక్వల్. దేవుడు నేను ఒకటే. ఇంకా మేఘమండలం మీద ఎక్కెదను. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటా. మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుంటా. నేను దేవునితో ఈక్వల్ గా చేసుకుంటా. నేను దేవుడితో కలిసి ఉంటాను. నేను ఎవరిని అనుకుంటున్నావు అనుకో. చూడండి, దేవుని సన్నిధిలో ఉండి దేవుని ముందుండి దేవుని ముందే దూతల్ని దేవునికి విరోధంగా తిప్పాడు. దేవుడి సన్నిధిలో ఉన్నవాడు, దేవుని ముందు ఉన్నవాడు దేవుడికి విరోధంగానే దూతలు కన్విన్స్ చేశాడంటే ఎలా కన్విన్స్ చేస్తుంటాడు? ఈజ్ గాట్ సో మచ్ ఆఫ్ ప్రైడ్. నేను పైకి వెళ్తా, నేను ఆ కొండ పైకి ఎక్కుతా, నేను దేవునితో పాటు మహోన్నతునితో పాటు నేను కూర్చుంటా, నేను సమానంగా ఉంటా, నేను అన్ని నక్షత్రాల కన్నా నేను పైన ఉంటా, అన్ని దోతల కన్నా నేను చీఫ్. దట్స్ అ ప్రైడ్. దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది. యేసుప్రభు అంటాడు, సాతాను మెరుపులాగా దేవుని వేలు దూరంగా పడివేయబడతాను నేను చూశాను. ఎవరు వేలంట? యేసుప్రభు చెప్తున్నాడు, నేను చూశాను దేవుని వేలు ద్వారంగా సాతాను పరలోకం నుండి భూమిపైకి పడవేయబడతాం. పడేసింది ఎవరు? కుమారుడు కాదు, పరిశుద్ధాత్ముడు కాదు, తండ్రి. అంటే ఈ గర్విష్ఠులు అంటే దేవునికి అసహ్యము అని రాయబడుతుంది. గర్వము నీలో కనబడిందా? దేవుడు సమయం ఇచ్చాడు. అక్కడ అపవాది కూడా సమయం ఇచ్చాడు. నీకు ఛాన్స్ ఇచ్చా, నీకు టైం ఇచ్చా, నువ్వు కానీ లోపడలే. కానీ నువ్వైతే గర్విస్తూనే వచ్చావు. ఆ పేజ్ అట్లా బ్లాక్ చేసుకుని కమ్ బ్యాక్ టు దిస్ వర్స్. సామెతలు 16:18. గర్వము నాశనానికి ముందుగా నడుస్తుందంట. నాశనమునకు ముందు గర్వము నడుచును. కంటిన్యూ. పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఈ రెండు పార్ట్నర్. గర్విష్టి అహంకారిగా ఉంటాడంట. గర్విష్టి అహంకారంగా ఉంటాడు. గర్విష్టి ఎప్పుడు తన గురించి సొంత డబ్బాలు మాట్లాడుకుంటాడంట. గర్విష్టి ఎప్పుడు తన బలహీనం కూడా ఏందో పెద్ద ఇదిగా మాట్లాడుకుంటాడంట. అందుకని పాపం చేసేవాడు పాపంలో విర్రవీగుతాం చూస్తాం. గర్వపాత్మ చేసే తప్పుని నేను ఎంత గొప్పోని తెలుసా అని చెప్పుకుంటాం. ఈరోజు గర్వం దేవునికి అస్సలు ఊరుకోనిది. గర్వం అనేది గ్రహించండి. గర్విష్ఠులు అంటే దేవునికి దూరంగా ఉంటారంట. గర్విష్ఠుల ప్రార్థనలు ఏ మాత్రం దేవుని దగ్గర ఒక్క మొక్క కూడా వినబడదు. అందుకనే ఉపవాసం అనేటప్పుడు తగ్గించుకుంటాం, తను తాను తగ్గించుకుంటాం. దానికి సాదృశ ఉపవాసం. పైసలేమో బయటకు ఉపవాసం ఉండి హృదయంలో గర్వం పెట్టుకుంటే యేసు ప్రభు వారిని తెరతో చూస్తాం. ఇన్ఫాక్ట్ ఏమని చెప్తాం చూస్తాం, మీరు బయటికి తెల్ల సొన్నం కొట్టినా సమాధులు, ప్యాలెస్లు కాదు సమాధులు, బయట తెలిపే కానీ లోపట ఎండిన ఎముకలు కుళ్ళు గబ్బు. నీ హృదయంలో గర్వం అంటే నువ్వు ఎండిన ఎముక కుళ్ళు గబ్బు. కుళ్ళు గబ్బు ఎండిన ఎముకలు పెట్టుకున్న బయటేమో నేను ఎంత తెల్లగా ఉన్నాను చూడు. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడండి. మన హృదయం తగినట్టుగా ఆయన ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడికి ఇష్టలుగా ఉన్నామా, దేవునికి అసహ్యాలుగా ఉన్నామా? మీ జవాబు ఏంటి? మీ జవాబు ఏంటి? నేరుగా చెప్పుకోండి. ఈ 7 ఉంటే మాత్రం దేవునికి అసహ్యం అంట. మీలో ఉన్నారా? గర్విష్ఠులు ఉన్నారా? కోపిష్ఠులు ఉన్నారా? క్షమించరాని మనసు సోమరులు ఉన్నారా? అసూయపడేవారు ఉన్నారా? ఇవన్నీ దేవుడికి అసహ్యం అంట. ఎటువంటి వారిని దేవుడు ఏమాత్రం మెచ్చడంట. మనము ఫలించాలనేది దేవుడు ఆశపడుతున్నాడు. ఎక్కడ ఒకసారి తలలో నుంచి దేవునితో మీరు మాట్లాడండి. దేవుడు మీతో మాట్లాడుతూ వచ్చాడు కదా. దేవునితో మీరు మాట్లాడండి. ఆశ ఉందా ఫలించాలని? దేవునితో చెప్పండి, దేవా నాకు ఆశ ఉందా ఫలించాలని. మీలో బలహీనతలు మీరు గ్రహిస్తూ మీలో లోపాలు మీరు చూస్తారంటే దేవునితో చెప్పండి, దేవా నా జీవితంలో ఒక నూతన కార్యం జరిగించాయి, నాకు విడుదల దయచే, నాకు జయం దయచే, నాకు సహాయం దయచే, నాలో ఒక నూతన కార్యం జరిగించు. అడగండి, దేవుడిని అడగండి. దేవుని ఆత్మ మన మధ్య ఉంది కదా. దేవుని ఆత్మ మన మధ్య కార్యం జరిగిస్తుంది కదా. అడగండి, దేవుడితో మాట్లాడండి. కొద్దిసేపు మీరు దేవుడు ఎక్కడ దేవుని ముందు తగ్గించుకోవడానికి సిద్ధమా? దేవునితో మాట్లాడటానికి సిద్ధమా? ఆశ ఉందా? భయం వేస్తుందా? మనసు ఉందా దేవుడితో మాట్లాడటానికి? లేకపోతే మౌనంగా నోరు కట్టబడుతుందా?
ఈరోజు కృపాకాలంలో ఉన్నామండి. ప్రేమించే దేవుడు మనల్ని చూస్తున్నాడండి. ప్రేమించే దేవుడు ముందు వచ్చి నిలబడుతున్నామండి. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఇంకొంచెం చూసుకుంటాను, ఇంకనైనా ఫలిస్తుందేమో. ఇక్కడ మేము ఫలించాలని ఆశపడుతున్నాం. మమ్మల్ని చెక్ అయ్యా, నీకు విరోధమైన మాలోడి తీసేయ్యా. మా స్థితులు ఏదైనా, మా చుట్టుపక్కల పరిస్థితులు ఏమైనా కూడా దేవా, నీతో మేము, నీ చేతుల్లో మేము ఉన్నంతవరకు నాకు ఏ బాధ లేదు ప్రభా. ఎందుకంటే నువ్వు సమస్తం మేలు కొరకు మార్చే దేవుడు అయ్యా. ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు. ఈ సమయంలో నువ్వు ప్రేరేపించిన రీతిగా నీ బిడ్డల జీవితంలో జయాన్ని ప్రకటించమంటున్నావు. ఇదిగోండి, నేను విశ్వాసముతో జయము యేసు నామములో ప్రకటించేటప్పుడు 7 సార్లు ఆమేన్ అని మీరు ప్రకటించాలి. ఇదిగో ప్రభా, ఇక్కడ ఉన్న వారి జీవితంలో ఇంక ఓటమి ఇంతటితో అంతం. నీ చేతుల్లో సమర్పించుకున్న వారి జీవితంలో ఇది మొదలుకొని నూతన కార్యము ప్రారంభించబడును గాక. చీకటి శక్తుల ప్రభావం, చీకటి కార్యాలు సంపూర్ణంగా లయపరచబడును గాక. ప్రతి అనారోగ్యము, వైద్యము తీర్చలేని అనారోగ్యమైన కూడా యేసు పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగును గాక. ఇది మొదలుకొని జయకరమైన జీవితములు నజరేయుడైన యేసు నామములో నా స్వరములను అంగీకరిస్తూ, మాటను అంగీకరిస్తూ జయము కావాలని కోరుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో నజరేయుడైన యేసు నామములో జయము అనుగ్రహించబడును గాక. 7 సార్లు అంగీకరించిన వారు ఆమేన్ బిగ్గరగా చెప్పండి. దేవా, నీకే వందనాలు ప్రభా. నీవు కార్యము జరిగించే దేవుడు అయ్యా. ఇదిగో వీరి జీవితంలో మేము వినబోయే సాక్ష్యములను బట్టి నిన్ను ముందుగానే స్తుతిస్తున్నాం ప్రభా. ఎన్నో బంధకాలు, కట్టడలు తెగిపోతాం చూపిస్తున్నావు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద డెలివరెన్స్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద ఫ్రీడమ్. ఇదిగో ప్రభా, ఈ మొదటి దినం నువ్వు ఇచ్చిన నీ సన్నిధిని బట్టి వందనాలు. వాతావరణంలో జరిగించిన నీ కార్యాన్ని బట్టి వందనాలు. భూమి నీది, ఆకాశం నీది నేను నిరూపిస్తున్న ప్రభా, నీకు వందనాలు. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. నువ్వు మా మధ్య ఉన్నావు. నీకు అంగీకారంగా సమస్తము జరిగించు. విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి అన్ని విషయాలు కావాల్సిన సహాయము దేవునిచ్చి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.